బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో అనుమానాస్పద రీతిలో చనిపోయిన సంజయ్ డెడ్ కేసులో నిందితులు ఎవరనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతుంది. సంజయ్ ను ఎవరు చంపారనే అంశంపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరోవైపు కరుణగిరి ప్రధాన రహదారి వద్ద స్థానికులు సంజయ్ కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. తనను రక్షించాలంటూ ఆటోలో నుంచి మహిళ ఆర్తనాదాలు విన్న సంజయ్ ఆమెను కాపాడేందుకు వెళ్లి విగత జీవిగా మారాడు. అతని శవం స్థానిక కాల్వలో లభ్యమైంది. అసలు ఆ రోజు రాత్రి కేకలు వేసిన మహిళ ఎవరు? మహిళకు సంబంధించిన ఆధారాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇది ప్రేమ వ్యవహారమా లేక ఆర్థిక లావాదేవీలే కారణమా అనే కోణంలో దర్యాప్తు సాగుతుంది. రైట్, ఇక అనుమానాస్పదంలో చనిపోయిన అటు ఖమ్మం జిల్లాకి సంబంధించిన సంజయ్ డెడ్ కేసుకి సంబంధించి ఇప్పటికీ నిందితులు ఎవరనేది ఇంకా తెలియలేదు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ భాస్కర్, కొద్ది రోజుల నుంచి అటు కుటుంబ సభ్యులు కానీ ఇక్కడున్న స్థానికులు కానీ సంజయ్ స్నేహితులు కానీ ఆందోళన చేస్తున్నట్లు కూడా మనం చూస్తున్నాం, విజువల్స్ లో కూడా చూస్తున్నాం. మరి దీనికి సంబంధించి పోలీసుల విచారణ ఎక్కడి వరకు వచ్చింది? నిందితులు ఎవరనేది తెలిసిందా లేదా? యశ్రత్న, ఇప్పటికే గడిచిన ఆదివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో మిస్సింగ్ అయినటువంటి సంజయ్ మృతదేహం మాత్రం లభ్యమైంది. కానీ దానికి సంబంధించినటువంటి మిస్టరీ మాత్రం వీడిన పరిస్థితి అయితే నెలకొని ఉన్నది. అసలు ఆయన 1వ తారీఖు ఆదివారం రోజున 2 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి తన అన్న జ్ఞానసాయి ఖమ్మం వస్తున్న నేపథ్యంలో ఆయన పికప్ చేసుకునేందుకు ఖమ్మం కర్ణగిరి బైపాస్ రోడ్డు సమీపంలో ఉన్నటువంటి రాజీవ్ గృహకల్ప ప్రాంతం నుంచి బైక్ తన ఇంటికా నుంచి మెయిన్ రోడ్డుకు వస్తున్న నేపథ్యంలోనూ అదే సమయంలో మహిళ కూడా ఆర్ధనాదాలు చేస్తూ తనను అపహరిస్తున్నారు, నన్ను చంపబోతున్నారు అంటూ రక్షించాలంటూ కేకలు వేస్తున్నటువంటి ఆ మహిళ కేకలు విన్నటువంటి సంజయ్ ఆ ఆటోను వెంబడించి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తులు కూడా ఆయన అపహరించారంటూ తను కొడుతున్నారంటూ, ఇప్పటికే మహిళను చంపివేశారంటూ తనను కూడా చంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ తన అన్నకు వాయిస్ మెసేజ్ పంపించిన నేపథ్యం ఉంది. తర్వాత అసలు అన్న కోసం వెళ్తున్నటువంటి తమ్ముడు మార్గ మధ్యలోనే మహిళ ఆర్ధనాదాలు విని ఆ ఆటోను వెంబడించడం, ఆ ఆటోలోని వ్యక్తులు కూడా సంజయ్ని ఆటకాయించి ఆయన అదుపులో తీసుకొని ఆయన కొట్టుకుంటూ చివరకు ఆయన చంపిన పరిస్థితి నెలకొంది. 2 రోజుల తర్వాత ఆదివారం అర్ధరాత్రి జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఆ మరుసటి మంగళవారం రోజున సాయంత్రం 6:30 నుంచి 7 గంటల సమయంలో కుటుంబీకులకు తనికెళ్ల కొంజర్ల సమీపంలో ఒక సాగర్ కెనాల్లో మృతదేహం లభ్యమైంది. ఫలితంగా పోలీసు సమాచారం అందించారు. ఆ పోలీసులు కూడా మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిన్న పోస్ట్ మార్టం చేసిన అనంతరం కుటుంబీకులకు అప్పచెప్పిన తరుణంలో స్థానిక రాజీవ్ గృహకల్ప కాలనీ ప్రజలంతా కూడా రోడ్డు మీద బెటాయించి ఆందోళన చేశారు. సంజయ్ మృతికి గల వ్యక్తులను అరెస్ట్ చేయాలి, దానికి సంబంధించినటువంటి కేసు సంబంధించిన వివరాలు మొత్తం బయటపెట్టాలి, అసలు దాంట్లో ఎవరున్నా సరే ఉపేక్షించొద్దంటూ మహిళా లోకం మొత్తం కూడా రోడ్డెక్కేసి ఆందోళన చేసిన నేపథ్యం అవుతుంది. మొత్తానికైతే ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి రంగప్రవేశం చేసి బాధితులకు నచ్చజెప్పి నిందితులు ఎంతవారైనా సరే వాళ్ళ అదుపులో తీసుకుంటామంటూ వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఆ మహిళ ఆర్ధనాదాలు చేసిన మహిళ పరిస్థితి ఆచూకీ దొరకని పరిస్థితి నెలకొంది. ఆ దిశగా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఒక చిన్న ట్విస్ట్ వాళ్ళకి పోలీసుకు క్లూ దొరికినట్టుగా ఉన్నది. అది ఆ ట్విస్ట్ వీడే అవకాశం కూడా మెండుగా కనపడుతుంది అనేది కూడా పోలీసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపున అంటే మృతి చెందిన సంజయ్ యొక్క జేబులో ఆయన సెల్ ఫోన్ ఉండటంతో అప్పుడు ఆ సెల్ ఫోన్ ఆధారంగా కీలక సమాచారం దొరికే అవకాశం ఉంటుంది అనేది కూడా పోలీసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు మొదటిగా చివరికాలు మాట్లాడింది ఎవరితోటి చాటింగ్ ఏమైనా చేసిందా, ఏమన్నా ఇతరితర సంబంధించి అంటే ఎవరైనా వ్యక్తిగత కక్షలతో కావచ్చు లేదా ఉద్దేశపూర్వకంగానే సంజయ్ని ఎవరైనా బయటికి పిలిచి అంటే ఆ సమయంలో ఆయన అటాక్ చేశారా, లేదా ఆయన కావాల్సి గుర్తులేని వ్యక్తులే గంజాయి మత్తులో ఉండి అతన్ని అపహరించకపోయే చివరకు ఆయన దగ్గర ఉన్న వస్తువులు కానీ లేదంటే ఇంకేదైనా ఇతరితర వాటికి సంబంధించినటువంటి మీద కన్నేసి అతను హతమార్చారా లేదా అనేది కూడా తేలవలసిన పరిస్థితి అవుతుంది. అయితే మొత్తానికైతే సంజయ్ మృతదేహం విషయం చూసుకుంటే మాత్రం ఎలాంటి అంటే నార్మల్గా గాయాలు ఉన్నాయి. మరోవైపు చూసుకుంటే మాత్రం వాస్తవంగా చంపిన తర్వాతనే ఆయన కాలంలో వేసినట్టుగా కూడా వైద్యులు కూడా చెబుతున్న నేపథ్యం అయితే ఉంది. అంటే ఎందుకంటే జనరల్గా కాలంలో ఒక వ్యక్తిని అంటే ప్రాణాలతో ఉన్న వ్యక్తిని కనుక నీళ్ళల్లో పడితే కంపల్సరిగా బాడీ మొత్తం కూడా ఉబ్బే పరిస్థితి ఉంటుంది. కానీ అలాంటిది
సంజయ్ మృతదేహం విషయంలో మాత్రం సందేహాలు అనేకం నెలకొల్పుతున్నాయి. మరోవైపున ఆయన చనిపోయిన తర్వాతనే ఆయన చేసినట్టుగా కూడా కొద్దిగా అంటే ఆయన శవ పరీక్ష చేసినటువంటి వైద్యులు కూడా ఒక అంచనా కోసం నేపథ్యం అయితే ఉంది. మరోవైపు చూసుకుంటే మాత్రం ఇప్పుడు సంజయ్కి మిస్టరీ అంటే సంజయ్కి సంబంధించినటువంటి మృతదేహం అయితే దొరికింది, కానీ మిస్టరీ మాత్రం ఇంకా వీడిన పరిస్థితి అయితే నెలకొంది. ఆ మహిళ ఎవరు, ఇప్పుడు ఆ మహిళను కాపాడేందుకు వీళ్ళున్నటువంటి మనిషే చివరకు ఒక శవం లెక్క తిరిగి ఇంటికి రావాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపున ఈ యొక్క మహిళకు ఆచూకీ కానీ ఆ మహిళలు ప్రయాణించినటువంటి వాహనం సంబంధించినటువంటి విషయం కానీ ఇంతవరకు కూడా పోలీసులకు ట్రేస్ కాని పరిస్థితి ఉంది. అంటే ఒక విషయం చెప్పుకోవచ్చు, ఇక్కడ ఖమ్మం కర్ణగిరి ప్రాంతంలోనే గతంలో 20 సంవత్సరాల క్రితం కూడా ఆ ప్రాంతంలో అంటే వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు, వివిధ రకాలకు చెందిన వ్యక్తులు ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. మరోవైపున కూడా దాని సమీపంలో ఉన్నటువంటి రాజీవ్ స్వగృహ అపార్ట్మెంట్స్ కూడా చాలా వరకు ఉన్నాయి. అక్కడంతా కూడా అంటే అంటే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఉంటుంది అనేది అక్కడ స్థానికులు చెప్తున్న నేపథ్యం ఉంది. గంజాయి సేవించే వాళ్ళు కావచ్చు, లేదా అక్కడంతా అసాంఘిక కార్యకలాపాలకు కేంద్ర బిందువు ఆ ప్రాంతంలోనూ ఆ పోలీసులు సంచారం తక్కువగా ఉండడంతో మరోవైపున మనుషుల సంచారం కూడా తక్కువగా ఉంటుంది. ఆ ప్రాంతంలో వాళ్ళంతా కూడా అక్రమ కార్యకలాపాలకు కొనసాగిస్తున్నారు అనేది కూడా వాదన బలంగా వినపడుతుంది. అయితే దాని అక్కడి నుంచే వ్యక్తులు ఎవరన్నా సంజయ్ బయటకు వెళ్తున్న తరుణంలోనూ ఆటకాయించి అని ఆటోలు ఎక్కించుకొని పోయారా, లేదా నిజంగా మహిళ ఉంటే ఆ మహిళ ఎడిపోయింది, ఆ మహిళకు సంబంధించి మృతదేహానికి కనీసం 4 రోజులైనా సరే ఇంతవరకు ఆ మిస్టరీ వీడిన పరిస్థితి నెలకొని ఉన్నది. అసలు ఆ మహిళ ఇప్పుడు ప్రజెంట్ సజీవంగా ఉన్నదా, లేక ఆమె ఇంకా వేరే ప్రాంతంలో మృత్యు ఉన్నదా అనేది కూడా ఆ కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు చేసిన నేపథ్యం అయితే ఉన్నది. అయితే ఏమన్నా అనుమానం అంటే ఒకవైపున సంజయ్ సంబంధించినటువంటి ఫ్రెండ్స్ విషయం కావచ్చు, లేదా కుటుంబీకులతో కూడా కొద్దిగా పోలీసులు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించి విచారణ చేస్తూ ఉన్నారు. ఏమైనా ఆనవాళ్లు దొరికితే అదే దాన్ని కూపిలాగే విధంగా పోలీసులు ప్రయత్నం కొనసాగిస్తున్నారు. ఇంకా ఈ యొక్క చిక్కుముడి వీడాలంటే ఇంకా 2-3 రోజులు గడువు పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే మొబైల్ మొత్తం టోటల్గా 2 రోజుల వరకు కూడా నీళ్ళలో నానుండడంతో ఆ డేటా మరి భద్రంగా ఉన్నదా లేదా, దానికి సంబంధించిన టెక్నికల్ ఇష్యూస్ కూడా ఏమన్నా క్లియర్ అవుతుందా లేదా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యం, అంటే వాళ్ళు అంతా దర్యాప్తును వేగం చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఏదేమైనా సరే ఆ మహిళకు సంబంధించిన చిక్కుముడి వీడాలి, మరోవైపు సంజయ్కి సంబంధించినటువంటి మృతి మిస్టరీ కూడా వీడే అవకాశం అయితే మాత్రం ఇంకా లేటు పట్టే అవకాశం కనపడుతున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే ఇక ఖమ్మంలో కర్ణగిరి ప్రాంతంలో రాజీవ్ స్వగృహలో ఉన్నటువంటి సంజయ్ మృతికి సంబంధించిన విషయం మాత్రం ఆ ప్రాంతంలో ఉన్న మహిళలు కావచ్చు, ఆ యూత్ కావచ్చు, చాలా వరకు కూడా దీన్ని జీర్ణించుకోలేకపోతున్న నేపథ్యం అయితే ఉంది. ఒక చిన్న కుటుంబం, ఆ కుటుంబంలో గతంలో ఇటీవల కాలంలో వాళ్ళ తండ్రికి కూడా తలకు యాక్సిడెంట్ అయిపోయి అంటే ఒక శస్త్రచికిత్స చేయించుకొని బ్రెయిన్ ఆపరేషన్ చేయించుకునే నేపథ్యం అయితే ఉన్నది. ఆయన కూడా కాస్త అన్కండిషన్ ఉన్న పరిస్థితి ఉంది. ఒకవైపున వాళ్ళ అన్న జ్ఞానసాయి కూడా హైదరాబాద్ లో వీడియోగ్రాఫింగ్ చేసుకుంటూ జీవిస్తున్నారు. మరోవైపున సంజయ్ కూడా ఇటీవల కాలంలో ఒక మంచి కంపెనీలో, ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఆయన ఇటీవల కాలంలో హైదరాబాద్ బీటెక్ చేసి హైదరాబాద్ లో జావా కోర్స్ నేర్చుకొని వేరే కంపెనీకి సెలెక్ట్ అయ్యారు. 24వ తారీఖునే ఆయన జాబ్కు జాయిన్ కావాల్సిన నేపథ్యం ఉందనేది తన స్నేహితులతో చెప్పుకోవడం కూడా జరిగింది అంటున్నారు. ఇదేదేమో అంటే మొత్తానికైతే ఇంతవరకు ఇది బాగానే ఉన్నా తన అన్న కోసం బయటకు వచ్చినటువంటి సాయి అన్నకి పికప్ చేసుకునే సమయంలోనూ మహిళ ఎదురువాడు ఆటోలో ఆర్దనాలు చేసుకుంటూ నన్ను కాపాడాలంటూ చెప్పడం, ఆమెను ఆటోను వెంబడిస్తున్న సాయి మృతదేహం సంబంధించి సాయి మాత్రం చివరకు మృత్యుగా ఇంటికి రావాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే సీసీ కెమెరాలు కూడా పలు ప్రాంతాల్లో కూడా చేస్తున్నారు పోలీసులు. కానీ 3-4 సీసీ కెమెరాలు ఓపెన్ చేసినా సరే పూర్తిగా అంటే ఎలాంటి ఆధారం దొరికిన పరిస్థితి నెలకొని ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. రైట్, ఇక సంజయ్కి సంబంధించిన ఒక ఆడియో రికార్డు ఉంది, దాన్ని ఒకసారి విన్నాం. అరే వచ్చా సరే అరే అరే నేను వస్తానా అరే వచ్చా సరే అరే అరే నేను వస్తానా
రైట్, భాస్కర్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మనం ఆడియో విన్నాం కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా భాస్కర్ని అడిగి తెలుసుకుందాం. రైట్ భాస్కర్, ఇప్పుడే మనం ఒక ఆడియోని కూడా విన్నాం మృతి చెందిన సంజయ్కి సంబంధించి. అసలు ఆ ఆడియో నిజంగానే సంజయ్దేనా? ఒకవేళ ఆడియో సంజయ్దే అయితే మరి అది రాగానే వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళి పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం కానీ, పోలీసులకు సమాచారం ఇవ్వడం కానీ జరిగిందా? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి భాస్కర్? ఎస్ రత్న, ఇటు వాస్తవంగా 2 గంటల సమయంలో 1:30 వరకు కూడా ఈ సంజయ్ అనే వ్యక్తి మృతుడు తన అన్న జ్ఞానసాయికి హైదరాబాద్ నుంచి బస్సులో వస్తున్న నేపథ్యంలోనూ 1:30 వరకు కూడా ఇరువురి మధ్యన కూడా చాటింగ్ జరిగింది అనేది స్వయంగా వాళ్ళ అన్నయ్య చెప్తున్న నేపథ్యం అయితే ఉన్నది. 1:30 వరకు ఈ వీడియో కాల్ కావచ్చు, చాటింగ్ కావచ్చు, ఇరువురి మధ్యన జరిగింది. తర్వాత మాత్రం సాయికి తో పాటుగా సంజయ్కి మధ్యన గ్యాప్ లేదు. ఇంకా అంటే ఇక ఎలాంటి చాటింగ్ జరగలేదు. అవసరం నేనే ఇంటికి వస్తాను సంజయ్, నువ్వు ఇంట్లోనే ఉండేసాయి, అవసరం లేదు, నువ్వు రానవసరం లేదు. ఎందుకంటే వాస్తవంగా ఇప్పుడు కర్ణగిరి బైపాస్ నుంచే హైదరాబాద్ సంబంధించిన వెహికల్స్ అన్ని కూడా ఖమ్మం బస్ స్టాండ్లోకి ఎంటర్ కావాలి, ఖమ్మంలోకి ఎంటర్ కావాలి. కనుక అంత వేనే ఉంది, సమీపంలో ఉండటంతో చాలా వాకబుల్ డిస్టెన్సే, నేను వచ్చేస్తాను, నువ్వు ఆగు, అవసరం లేదని చెప్పాడు సంజయ్ వాళ్ళ అన్నయ్య. అయితే ఈ లోపులోనే అతను ఏం పర్వాలేదు, నేను వచ్చి పికప్ చేసుకుంటానంటూ తన ఇంట్లో నుంచి బయటకు వచ్చినట్టుగా అన్న చెప్తున్నారు. వచ్చిన తర్వాత మార్గం మధ్యలో అంటే వాళ్ళ ఇంటికా నుంచి ఆయన మిస్సింగ్ అయిన ప్రాంతం చూసుకుంటే మాత్రం కేవలం కోతవేడు దూరంలోనే ఉంది. చాలా వరకు కూడా సమీపం అన్నట్టు అసలు చెప్పాలంటే. అలాంటి ప్రాంతంలో కాస్త ఆయన మిస్సింగ్ అయిన ప్రాంతం కూడా చూసుకుంటే మాత్రం అంటే ఈ మహిళ కూడా నన్ను రక్షించాలంటూ చెప్పిన ప్రదేశం చూసుకుంటే కనుక కర్ణగిరి బైపాస్ నుంచి కేవలం 300-400 మీటర్ల దూరంలోనే ఈ ఘటన జరిగింది. ఆ ఘటనలో అదంతా వాస్తవంగా అయితే మాత్రం జనసంచారం ఉంటుంది. ఆ సంచారం ఉన్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. అయితే తర్వాత 1:30 తర్వాత తమ్ముడికి ఎలాంటి అన్నయ్యకి మధ్యన ఎలాంటి సంభాషణ జరగలేదు, చాటింగ్ కూడా జరగలేదు. తర్వాత మధ్యలో మాత్రం ఈ సంజయ్కి మరలా వాయిస్ మెసేజ్ రావటం, ఆ మెసేజ్ కాస్త ఇంటికి వెళ్ళిన తర్వాత సంజయ్ వాళ్ళ అన్న చూడటం, ఆ తర్వాత సంజయ్కి సంబంధించినటువంటి మిస్సింగ్ అయిందన్న విషయంతో కుటుంబీకులతో సంజయ్ అన్న జ్ఞానసాయి చెప్పడం, కుటుంబీకులతో కలిసి ఆ ప్రాంతం ఎతికారు. అక్కడ బండి మాత్రమే వీళ్ళ రికార్డ్ తీసుకోవడం జరిగింది. పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు కూడా మరుసటి రోజు సోమవారం పూట పూర్తిగా దర్యాప్తు చేపట్టారు. రత్న, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.